ఇజ్రాయెల్ మోస్తఫా ఖమేనీని టార్గెట్ చేశాయి, చంపేస్తారనే ఉద్దేశంతోనే అంత్యక్రియల్లో పాల్గొనలేదు అని చెప్పేసి. తాజాగా చూస్తే టెహరాన్ లోని ఒక అత్యంత రహస్య ప్రాంతంలో పెజెష్కియాన్ అంటే ఇరాన్ ప్రస్తుత అధ్యక్షుడితో చాలా సీక్రెట్ గా చిమ్మ చీకట్లో మోస్తఫా ఖమేనీ భేటీ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. అసలు ఆ భేటీ అయిన వ్యక్తి అంటే పెజెష్కియాన్ తో భేటీ అయిన వ్యక్తి ఆయన మోస్తఫా ఖమేనీయా కాదా అనేది కూడా క్లారిటీ లేని పరిస్థితి. చాలా మంది అనుకుంటూ ఉన్నారు మోస్తఫా ఖమేనీ లేరు, చనిపోయారు ఎప్పుడో అనేసి. ఏమంటారు? ఇక్కడ ఏంటంటే ఈ ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ అసలు బతికే ఉన్నారా లేదా అనుమానాలు చాలా రోజుల నుంచి ప్రపంచ దేశాలని వేధిస్తున్నాయి. సో ఆ సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియల సమయంలో కూడా ఒక వ్యక్తి బ్లాక్ కలద్దాలు తర్వాత ఒక క్యాప్ వేసుకుని అతనే అని రకరకాల చర్చ అయితే జరిగింది. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ టెహ్రాన్ నడిబొడ్డున అత్యంత రహస్యంగా ఒక చీకటి భేటీ ఇప్పుడు అంతర్జాతీయ నిఘా వర్గాలను కొంత షాక్ గురి చేస్తుంది. ముదురు రంగు అద్దాలు ఉన్న కారు, కనీసం ఎదురుగా ఉన్న మనిషి ముఖం కూడా కనిపించినంత చీకటి గది, ఒకరి మాట ఇంకొకరు మాత్రమే వినగలిగిన ఏర్పాటు చేసిన ఒక రహస్య సంభాషణ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ తో జరిగింది. ఇది అసలు భేటీ అయినా అన్నది పెద్ద చర్చ. ఏంటంటే ఖమేనీ 90% చనిపోయారు అని డొనాల్డ్ ట్రంప్ బాంబు పేల్చడంతో అనుమానాలు ఒకసారిగా తీవ్రమయ్యాయి. అదే సమయంలో ఇరాన్ అధ్యక్షుడు మాత్రం పెజిష్కియాన్ IRGC కమాండర్ల ఆధిపత్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ తన రాజీనామా లేకుండా సుప్రీం లీడర్కి పంపారు. బతికి ఉండకపోతే సుప్రీం లీడర్కి పంపి ఏం లాభం అంటే బతికున్నారు అని ఒక అనుమానాన్ని ఫస్ట్ అక్కడ స్టార్ట్ అయింది. తర్వాత IRGC సైన్యం కూడా దేశాన్ని శాసిస్తుందని ఆరోపణలు చేసిన నేపథ్యంలో చివరికి సుప్రీం లీడర్ నుంచి భేటీకి అనుమతి లభించిందని అన్నారు. మరి ఆ సుప్రీం లీడర్ అనుమతి లభించిందంటే సుప్రీం లీడర్ బతికే ఉన్నాడన్న అంశం ప్రస్తావించినట్టుగా అన్నది కొంత ఇంట్రెస్టింగే. ఏదేమైనా అధ్యక్షుడు పెజిష్కియాన్ ముదురు రంగు అద్దాలు ఉన్న కారు వెనక సీట్లో కూర్చోబెట్టి ఒక ప్రదేశానికి వెళ్లారు. గదిలో కనీసం ఎదురుగా ఉన్న మనిషి రూపం కూడా కనిపించినంత చిమ్మ చీకటి, అక్కడ కరచలనం లేదు, ముఖాముఖ చూపులు లేవు, కేవలం వాయిస్ మాత్రం వినబడేలా సంభాషణ సాగింది. అధ్యక్షుడు కొద్ది నిమిషాల్లోనే భద్రతా సిబ్బంది షాక్ ఇచ్చారు. సంభాషణ ముగిసిందని వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. కనీసం తన దేశ సుప్రీం లీడర్ ముఖాన్ని కూడా చూడలేకపోయిన పెజిష్కియాన్ ఈ తీరును తీవ్ర అవమానంగా భావించినట్టుగా సన్నిహిత వర్గాలు భావిస్తున్నాయి. అంటే బతికే ఉన్నాడా సుప్రీం లీడర్ అన్నది ఇప్పుడు ఒక రకమైన చర్చ. బతికి లేడని మీరు నేను ఎవరు అనలేము ఈ ఎపిసోడ్ నేపథ్యంలో. ఏదేమైనా ఈ సీక్రెట్ భేటీ బయటకు రాగానే కొంత నిఘా వర్గాలను అయితే చర్చ నడిచింది. ఇది ఇరాన్ భవిష్యత్తును ఏ తీరానికి తీసుకెళ్తుంది, చిమ్మ చీకట్లో కొన్ని నిమిషాల కింద జరిగిన భేటీ అనేది కొంత ఆసక్తికరమే. లేదంటే మొజ్తబా ఖమేనీ బతికే ఉన్నారా లేక ఇరాన్ సైన్యం ఆడుతున్న మైండ్ గేమ్ లో అధ్యక్షుడు పెజెష్కియాన్ చిక్కుకున్నారనేది ఆసక్తికరం. మనకు తెలుసు ఇప్పటికే ఇజ్రాయెల్ అమెరికా దాడులతో టెహరాన్ వణికిపోతుంటే ఇప్పుడు ఈ తాజా పరిణామం అనేది కొంత వాళ్ళకి మెరుపునిచ్చేదల్లా కనిపిస్తోంది. బట్ అట్ ది సేమ్ టైం అంతర్జాతీయ సమాజానికి అమెరికాకి ఒక హెచ్చరిక పంపే పరిణామంగా కనిపిస్తోంది. థ్యాంక్ యూ సో మచ్ అండి సతీష్ గారు. ఇది ఇవాల్టి స్ట్రైట్ టాక్. మళ్ళీ రేపు కలుద్దాం. చూస్తూనే ఉండండి 99 TV. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్ లో మీ నగదు మీకు అందిస్తాం. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి